దృఢం ఇది 2 hours 8 minutes రన్ టైమ్ తో 2026 మే 8న థియేటర్స్ లో రిలీజ్ అయిన మలయాళం మూవీ. ఇదొక ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీ ఇప్పుడు జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో కూడా ఉంది. దృశ్యం మూవీ ఫేమ్ జీతూ జోసెఫ్ శిష్యుడు మార్టిన్ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని జీతూ జోసెఫ్ ప్రెజెంట్ చేశాడు. రీసెంట్ గా తను ప్రెజెంట్ చేసిన రోజ్లిన్ వెబ్ సిరీస్ లాగే ఈ మూవీ కూడా లాస్ట్ 15 to 20 minutes తప్ప మిగతా మూవీ అంతా స్లోగా రన్ అవుతుంది. కిష్కింద కారణం ఎక్కువ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ నాకు నచ్చలేదు, సెకండ్ హాఫ్ పర్లేదు. మూవీ లాస్ట్ 20 minutes మాత్రం బాగుంది. ఓవరాల్ గా మూవీ యావరేజ్ అనిపించింది నాకైతే. ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉన్నా పర్లేదని మీరు అనుకుంటే మీరు ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. కాకపోతే స్మాల్ టౌన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయిన ఈ మూవీ స్లో బర్న్ థ్రిల్లర్ లా చాలా స్లోగా రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో మాక్సిమం సీన్స్ డైలాగ్స్ అన్ని ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్ట్లేవి కూడా మనల్ని పెద్దగా ఎగ్జైట్ చేయవు. స్పాయిలర్స్ ఏం లేకుండా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక పీస్ఫుల్ రూరల్ హిల్ స్టేషన్ ఏరియా పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా తన ఫస్ట్ పోస్టింగ్ ని టేకప్ చేస్తాడు యంగ్ అండ్ అంబిషియస్ పోలీస్ ఆఫీసర్ విజయ్ రాధాకృష్ణన్. ఎలాంటి క్రైమ్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్న ఆ ఏరియాలో తను ఎస్ఐ గా జాయిన్ అయిన దగ్గర నుంచి వరుసగా కొన్ని మర్డర్స్ తో పాటు ఒక లోకల్ బ్యాంక్ రాబరీ కూడా జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక పక్క సుపీరియర్ ఆఫీసర్స్ ప్రెషర్స్ ని హ్యాండిల్ చేస్తూనే మరో పక్క ఈ కేసెస్ ను సాల్వ్ చేసేందుకు సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ రాధాకృష్ణన్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేశాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. క్లైమాక్స్ ఒకటి స్ట్రాంగ్ గా ఉంటే చాలనుకున్నాడో ఏమో గానీ డెబ్యూ డైరెక్టర్ మార్టిన్ జోసెఫ్ మిగతా మూవీని క్లిచ్డ్ అండ్ లేజీ స్టోరీ టెల్లింగ్ తో, స్పూన్ ఫీడింగ్ నెరేషన్ తో, అండర్ రిటన్ క్యారెక్టర్స్ తో డీల్ చేయడం వల్ల, పూర్ రైటింగ్, ఇన్కన్సిస్టెంట్ స్క్రీన్ ప్లే, ఎక్స్ట్రీమ్ అండ్ ఎక్సెసివ్ వైలెన్స్ వల్ల వావ్ అనిపించాల్సిన థ్రిల్లర్ కాస్త యావరేజ్ గా మిగిలిపోయింది. ఇన్వెస్టిగేటింగ్ పోర్షన్స్ పర్లేదనిపించాయి గానీ మనల్ని మిస్లీడ్ చేయడానికి క్రియేట్ చేసిన కొన్ని సస్పీషియస్ గా బిహేవ్ చేసే క్యారెక్టర్స్ మనకి డౌట్ ని క్రియేట్ చేయకపోగా ఆ క్యారెక్టర్స్ ని అనవసరంగా ఈ మూవీలో ఇరికించారు కదా అనే ఫీలింగ్ ని తెప్పించాయి. సాంగ్స్ అని, లవ్ ట్రాక్ అని, కామెడీ అని ఎలాంటి అన్నెసరీ ఎలిమెంట్స్ ని ఇరికించకపోవడం, వావ్ అనిపించేలా ఉన్న క్లైమాక్స్ ఈ మూవీకి ప్లస్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేస్తుండొచ్చు. ఎస్ఐ విజయ్ రాధాకృష్ణన్ గా షేన్ నిగమ్ యాక్టింగ్ బాగుంది. ఏఎస్ఐ కృష్ణన్ కురూప్ గా శోభి తిలకన్, సీనియర్ సిపిఓ బాలన్ నాయర్ గా కొట్టాయం రమేష్ ల క్యారెక్టర్స్ బాగున్నాయి. ఇంక్లూడింగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ మిగతా ఏ క్యారెక్టర్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు ఈ మూవీలో. షాహీ కబీర్ మూవీస్ ని, జీతూ జోసెఫ్ మూవీస్ ని మిక్స్ చేసి తీసినట్లు అనిపించిన ఈ మూవీని స్లో బర్న్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు లో ఎక్స్పెక్టేషన్స్ తో ట్రై చేయొచ్చు. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. బాయ్.